ఈరోజు 26వ రోజు రిలే నిరాహార దీక్షలో ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అండ్ డిఎస్ఎఫ్ స్టూడెంట్స్ అందరూ కలిసి కూర్చున్నాము. మన ఆదోని నియోజకవర్గము చాలా వెనుకబడి ఉన్నది. మన ఆదోని అభివృద్ధి చెందాలన్నా, మన ఆదోని ప్రాంత ప్రజలు మళ్ళీ రూరల్ అర్బన్ రెండు అభివృద్ధి చెందాలన్నా మనకు జిల్లా కావాల్సిందే. ఈ ఆదోని అనేది సెకండ్ బాంబే అంటారు, కానీ ఏ రోజు మనకు సెకండ్ బాంబే మనం ఇక్కడ ఆదోని ఉండే వాళ్ళకు కనబడడం లేదు. చిన్న రోడ్లు ఆదోని ఇక్కడ ఇంతకుముందు ఫ్యాక్టరీలు ఉండేవి, అవి కూడా మూతపడిపోయినాయి. మనము ఆదోని పరంగా మనం ఎంతో వెనుకబడి ఉన్నాము. కనుక మనం ఆదోని జిల్లా అయితే మన ప్రాంతం అభివృద్ధి, ఆదోని అందరూ ఇక్కడ బాగుపడతారని, ఆదోని కంపల్సరీగా మనకు జిల్లా చేయాలని, జిల్లా చేసేంత వరకు మన వంతు మనము చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కృషి చేయాలని కోరుతున్నాము. మంత్రాలయం. నా పేరు హుసేన్, ఆదోని యూనియన్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఈరోజు జై ఆదోని అంటూ ఆదోని జిల్లా కావాలని ఈ రోజుకి 26వ రోజుగా వస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ శిబిరాన్ని ఉద్దేశించి మరి ఫోటోగ్రాఫర్ యూనియన్ వారు, మరి విద్యార్థి సంఘం వారు, మరి అదేవిధంగా వాళ్ళ రాజకీయ నాయకులు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, నిన్న జరిగిన యొక్క బంద్ విజయవంతం జరిగింది. కానీ పోలీసు నిర్బంధానికైనాను మరి జైలుకైనాను తట్టుకొని ప్రజలు, అదేవిధంగా రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం పక్కన పెట్టి, మతాలు పక్కన పెట్టి, విభేదాలు కాకుండా ఐక్యంగా పోరాటం నిన్న జయప్రదం చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈరోజు ఆదోని జిల్లా సాధించుకునేంత వరకు మేము వదలమని